దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరం అంతయు దేవుడు మన పట్ల చూపిన కృపకై, ఆయన దయకై, ఆయన జాలికై, ఆయన కరుణా వాత్సల్యకై ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మరి ఈ యొక్క 2025 సంవత్సరము రెండింతల ఆశీర్వాదపు సంవత్సరముగా దేవుడు దీవిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, రెండింతలుగా మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నానని ఆ దేవాతి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రత్యేకంగా దేవుడు 3 విషయాల్లో రెండింతలుగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనకి రెండింతల ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క రెండింతల ఆత్మ ఎందుకంటే దేవుని యొక్క సేవలో మనము గతము కంటే ఇంకా బలముగా మనమందరము కూడా మనము దేవునిలో ముందుకు కొనసాగిపోవటానికి, ఆయన మీద విశ్వసించటానికి, ఆయనలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడటానికి ఈ రెండింతల ఆత్మ సహాయపడుతుంది. రెండవదిగా దేవుడు మనము గతంలో కోల్పోయినటువంటి దానికి తిరిగి రెండింతలుగా తిరిగి నష్టపోయిన దానికి దయచేస్తానంటున్నాడు. యోబు జీవితంలో తను కోల్పోయిన సమస్తానికి దేవుని మీద తను కనపరిచిన నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి తను కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు ఎలాగ తిరిగి దయచేశాడో ఈ సంవత్సరం కూడా మీరు గత కాలంలో నష్టపోయిన ప్రతి దానికి కూడా రెండింతలుగా తిరిగి దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా, గత కాలంలో మీ అందరూ కూడా అనేకమైన నిందలు, అవమానాలు ఎదుర్కొని ఉన్నారేమో, కానీ దేవుడు రెండింతలుగా మీ యొక్క అవమానానికి ఘనతనిస్తానంటున్నాడు. కనుక ఈ యొక్క 2025 సంవత్సరము ఆశీర్వాదపు సంవత్సరముగా దేవుడు మన జీవితాల్లో వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన వాగ్దానాలను చేపట్టి జీవితకాలంలో ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనపరుస్తూ, ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ, ఆయనలో ఎడతెగగా ప్రార్థన చేస్తూ, ఆయన వాగ్దానాల మీద నిరీక్షించి ఆయన సమయంలో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి సమర్థుడని విశ్వసించి ప్రతి ఒక్క వాగ్దానాన్ని, మరి ఈ వాగ్దానాలతో పాటు మీరు వ్యక్తిగతంగా తీసుకున్న మీ వాగ్దానాలను కూడా స్వతంత్రించుకొని దేవుని సన్నిధిలో మీరు సాక్షులుగా జీవిస్తూ దేవుని కోసం ఇంకా పాటుపడేవారుగా, అనేక మందిని ఆశ్చర్యకరమైన దేవుని వైపుకి నడిపించేవారుగా ఉండాలని మిమ్మల్ని అందరం ప్రోత్సహిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దేవుడు మీకు సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మీకు పై కుమ్మరించి మిమ్మల్ని బలమైన పాత్రలుగా దేవుడు వాడుకొని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు.